అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కానీ ఓ కొడుకు తల్లి అడక్కపోయినా బిర్యానీ పెట్టాడు. నమ్మకల్ జిల్లా కోసవంపట్టిలో ఉంటుంది 41 ఏళ్ల నదియా. ఈమె భర్త పేరు సురేష్. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఖైదాన భగవతి, చిన్న కొడుకు ఆది. భగవతి నమ్మకల్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ప్రస్తుతం కాలేజీకి సెలవులు కావటంతో ఇంట్లో ఉంటూ ఉండగా ఇంట్లో వాళ్ళంతా అలా ఖాళీగా కూర్చోకపోతే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చుగా అన్నారు. దీంతో ఇంట్లో వాళ్ల పోరు పడలేక భగవతి ఓ ఇంటర్నెట్ సెంటర్ లో పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఈ భగవతి విషయానికి వస్తే కాలేజీకి వెళ్లి చదువుకోమంటే చిల్లర వేషాలు వేస్తూ కనిపించిన అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ మత్తెక్కిపోయే మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయాడు. ఆ విషయం భగవతి పేరెంట్స్ కి తెలిసింది. తెలియగానే నిలదీశారు. కాలేజీకి వెళ్లి పాఠాలు నేర్చుకోమంటే ప్రియురాలు ఒడిలో పాటలు పాడుతున్నావా అని తిట్టారు. ఆ మత్తులో నుండి బయటకు రాకపోతే నీది ముష్టి బతికే అవుతుందన్నారు. అయినా భగవతి వారి మాటలు మాత్రం వినిపించుకోలేదు. నేను చెవులున్న చెవిటివాడిని, నాకేం వినపడవు, ఇలాంటి మంచి మాటలైతే అసలే వినపడవంటూ మరో స్టెప్ ముందుకేసి ఇలా కనిపించిన అమ్మాయిని ట్రై చేసి పడేసి ఆనందాన్ని పొందే కన్నా ఒకే అమ్మాయితో పర్మినెంట్ గా ఉండిపోతే అప్పుడు ఇలా ట్రయల్స్ వేసే బాధ తప్పుతుందని మొత్తానికి ఓ చిన్నదాన్ని పడేశాడు. అప్పటి నుండి ప్రేమ పాఠాలు, శృంగార పాఠాలు ఆమెకే చెప్తూ దక్కినంత సుఖాన్ని దోచేసుకుంటున్నాడు. చెట్లంటా పుట్లంటా ఆ మాటకొస్తే ఏ గుబురు చెట్లు చూసినా వీడ శృంగార కథలే కనిపించేవి. మరి అలా కొవ్వెక్కి తిరిగితే ఆ విషయం ఎప్పుడోకప్పుడు కన్నవాళ్ల కంట పడుతుంది కదా. అలాగే భగవతి తల్లి కంట కూడా కొడుకు కామగాథ కనిపించింది. దీంతో కొడుకుని కసితీరా తిట్టింది. నువ్వు నా ప్రాణానికి కొరకరాని కొయ్యలా తయారయ్యావంది. మళ్ళీ ప్రేమ ప్రియురాలు అంటూ తిరిగితే నీ కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోబెడతా, అప్పుడు నీకు ముష్టి బతికి అని బెదిరించింది. దీంతో భగవతి తల్లి నదియాపై కోపం పెంచుకున్నాడు. కొన్నాళ్లకి ఆ కోపం తన తాత అంటే తన తండ్రి సురేష్ తండ్రి అయిన షణ్ముఖం మీదకి కూడా షిఫ్ట్ అయింది. కారణం తన తల్లి నదియ భగవతి ప్రేమ విషయం, అతను వేస్తున్న వెకిలి వేషాల విషయం మామగారైన షణ్ముఖానికి చెప్పింది. దీంతో తాత షణ్ముఖం కూడా తన వంతు తిట్ల దండకం మొదలు పెట్టాడు. మనవడిని తిట్లతోనే తలంటేశాడు. దీంతో ఇటు తల్లి మీద అటు తాత మీద ఇద్దరి మీద భగవతి కోపం పెంచుకున్నాడు. ఈలోగా కాలేజ్ సెలవులు రావడంతో ప్రేమికులిద్దరికి చిన్న ఎడబాటు వచ్చింది. దీంతో ఈ సెలవులెందుకు వచ్చాయిరా నా ప్రాణానికి అనుకుంటూ అతిథిలా వచ్చిన సెలవులని తిట్టుకున్నాడు. ఫోన్ లో ప్రేమికులిద్దరూ రోజు మాట్లాడుకుంటూనే ఉన్నా డైరెక్ట్ గా కలిసి చేసే పనులు చేయలేకపోవడంతో ఇద్దరు తెగ బాధపడిపోయారు. అయితే ఆ బాధంతా తల్లి నదియాకు తెలిసి నువ్వింకా మారలేదా, ఇంకా నీ ప్రియురాలు కొంగు పట్టుకొని ఆమె జపమే చేస్తున్నావా అని కొడుకును తిట్టింది. ఆ తిట్లతో భగవతి గుండెం మండిపోయింది. నా ప్రేమకు నా తల్లి పెద్ద శనిగ్రహంలా తయారైంది అనుకున్నాడు. ఇంతలో తాత కూడా సీన్ లోకి వచ్చాడు. నేనేం తక్కువ కాదన్నట్లు మరో శనిగ్రహంలా మనవడిని శాపాలు పెట్టాడు. తల్లిదండ్రులను అలా బాధ పెడితే నీకు పుట్టగతులు ఉన్నవన్నాడు. ఆ ఇద్దరి తిట్లు భరించలేకపోయిన భగవతి వాళ్ళిద్దరి చీటీ చింపేసి తను హ్యాపీగా ప్రియురాలి ఒళ్ళో సేద తీరి ఆనంద సాగరంలో మునిగిపోవాలి అనుకున్నాడు. కళ్ల ముందు కనిపిస్తున్న కక్కుర్తి సుఖాల కోసం కనిపించిన తల్లిని ప్రేమగా చూసుకున్న తాతను చంపాలి అనుకున్నాడు. ఇంతలో తన తల్లి అలా ఖాళీగా కూర్చుంటే ఇలాంటి వెర్రి ప్రేమలే పుట్టుకొస్తాయి, పనిలో పడితే మనసు గతి తప్పకుండా ఉంటుంది, అందుకే ఈ సెలవులన్నాళ్లు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోమనటంతో తప్పక ఓ ఇంటర్నెట్ సెంటర్ లో జాబ్ లో జాయిన్ అయ్యాడు భగవతి. అయితే పేరుకే జాబ్ చేస్తున్నాడు. మనసులో మాత్రం తాతని తల్లిని ఎలా చంపాలా, చంపాక నేరం నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలా అని రకరకాలుగా ఆలోచించి దానికోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి ఫైనల్ గా పురుగుల మందుని వాళ్ళిద్దరూ తినే ఆహారంలో కలిపేసి ఇద్దరిని కైలాసానికి పంపి తను ప్రియురాలి ఒడిలో ఖుషి చేద్దాం అనుకున్నాడు. అయితే అందుకు సమయం కోసం ఎదురు చూశాడు. అయితే ఆ సమయం రావటానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. అప్పటికే భగవతి ఉద్యోగంలో చేరి నెల రోజులు కావటంతో ఏప్రిల్ 30వ తారీఖున అతనికి మొదటి జీతం వచ్చింది. ఆ జీతాన్ని చేతిలో పట్టుకొని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా లడ్డూ కావాలా నాయనా అన్నట్లు ఓ ఐడియా అతని మైండ్ లోకి వచ్చింది. ఆ జీతం డబ్బులతోనే పురుగుల మందు కొని మొదటి జీతం పార్టీ అని చెప్పి చికెన్ బిర్యానీ తీసుకొని అందులో ఈ పురుగుల మందు కలిపి తల్లి తాతను చంపాలి అనుకున్నాడు. అందుకే మొదటి జీతం చేతికి రాగానే హత్య చేయబోతున్నా అన్న ఆనందంతో తల్లికి కాల్ చేసి ఈ రోజు ఫస్ట్ శాలరీ వచ్చింది, అందుకే మీ అందరికి పార్టీ ఇస్తున్నా, ఇంట్లో వంట చేయకు, రాత్రికి వచ్చేటప్పుడు అందరికి బిర్యానీ తెస్తా అని చెప్పాడు. కొడుకు దారిలో పడి ప్రయోజకుడవుతున్నాడని తల్లి చాలా సంతోషించింది. కానీ కొడుకు ఆమె చావుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకోలేక ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్పింది. అయితే సరిగ్గా ఆ రోజు షణ్ముఖం ఇంట్లో లేడు. తన మరో ఇల్లు దేవరాయపురంలో ఉండటంతో అక్కడికి వెళ్ళాడు. ఆ విషయం భగవతికి తెలీదు. అందుకే జాయింట్ గా ఇద్దరిని చంపేద్దామని ప్రిపేర్ అయిపోయి నమక్కల్ బస్ స్టేషన్ దగ్గరలో ఉన్న కరుణానిధి అనే హోటల్ నుండి 7 కోడి పలావులను పొట్లం కట్టించాడు. ఆ పొట్లాలను తీసుకుని వెళ్లి కోసవంపట్టి వంతెన దగ్గరకు వెళ్లి ఓ ప్లేస్ చూసుకొని కూర్చొని ఆ పొట్లాలను విప్పి అందులో ఆల్రెడీ తను కొన్న పురుగుల మందును కలిపేశాడు. తర్వాత ఎప్పటిలాగే ఆ పొట్లాలన్నింటినీ కట్టేసి ఇంటికి వెళ్ళాడు. అలా ఇంటికి వెళ్ళగానే పలావు పొట్లాలను తల్లికిచ్చాడు. ఇంట్లో తాత కోసం చూశాడు. కానీ తాత ఎక్కడా కనిపించకపోవడంతో మా తాత ఎక్కడున్నాడని అడిగాడు. మీ తాత ఊరెళ్ళాడని చెప్పింది తల్లి.
ఆ వార్త వినగానే గుండెల్లో పిడుగుపడ్డట్లయింది భగవతికి. కారణం తాతను కూడా చంపాలి అనుకున్నాడు కాబట్టి. కానీ ఆ టైంకి తాత ఇంట్లో లేకపోవడంతో డిసప్పాయింట్ అయిపోయాడు. డామిట్ కథంతా అడ్డం తిరిగింది. ఇప్పుడెలా అనుకుంటూ ఉండగా మరో లడ్డు కావాలా నాయనా అంటూ మరో ఆలోచన వచ్చింది అతనికి. వెంటనే ఓ పలావు పొట్లాన్ని తీసుకొని తాత వెళ్లిన ఊరు దగ్గరే కదా, నేను వెళ్లి ఈ కోడి పలావు తాతకి ఇచ్చేసి వస్తా అంటూ దాన్ని పట్టుకొని దేవరాయపురం వెళ్లి కోడి పలావు తినమని ఆ ప్యాకెట్ ని తాతకిచ్చి మళ్లీ ఇంటికొచ్చాడు. అయితే అతను ఇంటికి వచ్చాక కూడా ఆ పలావుని ఎవరూ ఇంట్లో వాళ్ళు తినలేదు. తన తల్లి కూడా తినకపోవటంతో నిక్షేపంలో ఉన్న తల్లిని చూస్తూ ఇంతసేపైనా నేను తెచ్చిన పలావు ఎందుకు తినలేదు, వెంటనే వెళ్లి తిను అన్నాడు. అది తిన్న తల్లి చనిపోవాలని, అది తన కళ్లతో తను చూడాలని తహతహలాడిపోయాడు. నిజానికి అన్ని పొట్లాలలో భగవతి పురుగుల మందు కలిపేశాడు. కానీ అతని టార్గెట్ తల్లి తాత మాత్రమే. ఒకవేళ 2 పొట్లాల్లోనే పురుగుల మందు కలిపి మిగిలిన పొట్లాల్లో కలపకపోతే ఫుడ్ పాయిజన్ అయినట్లుగా చెప్తే ఎవరు నమ్మరని అన్ని పొట్లాలలో కలిపేశాడు. అవి తిని అందరూ చచ్చినా తనకు ఓకే అనుకున్నాడు. అయితే తల్లి కూడా తినకపోవటంతో తినమన్నాడు. సరే కొడుకు ప్రేమతో తెచ్చాడు తిందామనుకుని తల్లి ఆ బిర్యానీని ఓపెన్ చేసింది. అయితే ఓపెన్ చేయగానే ఆమెకు అదో రకమైన వాసన వచ్చింది. దీంతో ఈ పలావేదో తేడాగా ఉంది, నేను తిననంది. పైగా ఇంట్లో వాళ్లకు కూడా పెట్టనని ఎవరికి పెట్టలేదు. కానీ భగవతి మాత్రం అలాంటిదేమీ లేదు, ఏదో వాసన రావటం ఏంటి, బిర్యానీ సూపర్ గా ఉందంటూ తన తల్లికి నచ్చజెప్పి తొందర పెట్టాడు. కొడుకు పదే పదే తిను తిను అని బలవంతం చేస్తూ ఉండటంతో సరే అనుకున్న నదియా ఆ బిర్యానీని సగం తిన్నది. అయితే అలా సగం తిన్నాక ఆమెకు మళ్లీ అది తేడాగా అనిపించి ఇదేదో తేడాగా ఉంది, నేను తిననంటూ ఆ బిర్యానీని పక్కన పెట్టి వెంటనే మామ షణ్ముఖానికి ఫోన్ చేసింది. మామ, బిర్యానీ ఏదో తేడాగా ఉంది, ఓ రకమైన వాసన వస్తుంది, నువ్వు తినొద్దని చెప్పింది. కానీ అప్పటికే షణ్ముఖం ఫుల్ గా లాగించేశాడు. దీంతో అతను నేను మొత్తం తినేసా అంటూనే అమ్మో నాకు విపరీతంగా కడుపులో నొప్పి వస్తుందంటూ వెంటనే కింద పడిపోయి గిలగిలా కొట్టుకున్నాడు. అయితే అదంతా ఫోన్ లో వింటున్న ఆమె వెంటనే తన చిన్న కొడుకుని అలర్ట్ చేసి తాత దగ్గరకు పంపింది. వెంటనే తాతని హాస్పిటల్ కి తీసుకువెళ్లమంది. అయితే అలా చెప్తూనే ఆమె కూడా అయ్యో నాకు కూడా కడుపులో నొప్పి వస్తుందంటూ నోట్లో నురగలు కక్కుతూ కింద పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న భగవతి అది చూసి మనసులోనే ఆనందపడుతూ పైకి మాత్రం ఏమైందమ్మా, పద హాస్పిటల్ కి వెళ్దామని తల్లిని తాతని ఇద్దరిని కలిపి దగ్గరలో ఉన్న ఓ ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్లను టెస్ట్ చేసిన డాక్టర్స్ వాళ్ళు తిన్న ఆహారం ఫుడ్ పాయిజన్ అయిందని కన్ఫర్మ్ చేశారు. ఆ వెంటనే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పారు. దీంతో పోలీసులు సీన్ లోకి వచ్చారు. షణ్ముఖం నదియాలు పలావు తిన్నారని తేలింది. అది ఎవరు తెచ్చారా అని ఆరా తీస్తే కొడుకు భగవతి తెచ్చాడని తెలిసి అతన్ని పట్టుకున్నారు. దీంతో నాకేం తెలీదు, ఆ బిర్యానీ నేను బస్టాండ్ దగ్గర ఉన్న హోటల్లో తెచ్చానన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ తో పోలీసులు ఆ హోటల్ దగ్గరికి వెళ్లారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆ హోటల్ పై దాడులు జరిపి ఆ హోటల్ ని సీల్ చేశారు. అయితే వారి ఎంక్వైరీలో ఆ హోటల్లో ఆ రోజు 100 పొట్లాల దాకా అమ్మారని, అవి తిన్న ఎవరూ కూడా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరలేదని, పైగా ఆ ఫుడ్ టెస్ట్ చేయించగా అందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు కలవలేదని తేలింది. దీంతో ఈ కేసుకి హోటల్ కి ఎలాంటి సంబంధం లేదని, మొత్తం ఆ పలావు తెచ్చిన భగవతితోనే సంబంధం ఉందని అతన్ని పట్టుకున్నారు. ఎంక్వైరీ చేస్తే భగవతి లవ్ స్టోరీ మొత్తం బయటకొచ్చింది. విచారణలో భగవతి తనే పలావు పొట్లాలలో పురుగుల మందు కలిపానని ఒప్పుకున్నాడు. తన తల్లి తాత ఇద్దరు తన ప్రేమకు అడ్డంగా ఉన్నారని, అందుకే అడ్డు తొలగించుకోవాలని పలావులో పురుగుల మందు కలిపి వారిద్దరూ తినేలా చేశానని చెప్పాడు. అయితే అప్పటికే హాస్పిటల్లో ఉన్న నదియా షణ్ముఖంలు చనిపోయారు. పరిస్థితి విషమించి షణ్ముఖం మే 2న చనిపోగా మే 3న నదియా చనిపోయింది. వాళ్ళిద్దరిని భగవతి ప్లాన్ ప్రకారం చంపాడని అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. భగవతి తెచ్చిన బిర్యానీ ఆ ఇద్దరు మాత్రమే తిన్నారు కాబట్టి వాళ్ళిద్దరే చనిపోయారు. అలా కాకుండా ఇంట్లో మిగిలిన 5గురు కూడా తిని ఉంటే వారందరూ కూడా చనిపోయి ఉండేవారే. తన భార్యని తన తండ్రిని తన కొడుకే చంపేశాడని తెలిసి తండ్రి సురేష్ బాధపడ్డాడు. తన కొడుకుని కఠినంగా శిక్షించమని కోరాడు. భగవతి చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.